పురుషుల కంటే తామేం తక్కువ కాదంటున్నారు అక్కడి మహిళలు. అనడమేంటి, ఏకంగా చేతల్లో చేసి చూపిస్తున్నారు. అవును, 6 మహిళలు ఒక్కచోట కలిశారు. ఓ ఇంట్లో ముచ్చట్లతో పాటు ఇంకో పని కూడా చేశారు. ఆ పని వారిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. ఇంతకీ వారు చేసిన ఆ తప్పుడు పనేటో మీరు చూడండి. విశాఖలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇది. ఓ 6 మహిళలు స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో తమ వివరాలన్నీ చెప్పి సంతకాలు పెట్టి ఇదిగో ఇలా బయటకు వెళుతుండగా కెమెరాకు చిక్కారు. ఇంతకీ వీరంతా కలిసికట్టుగా ఎందుకు స్టేషన్కి వచ్చారనేగా మీ సందేహం. ఇంట్లో ఉండే మధ్య వయసు మహిళలు ఖాళీ సమయంలో సాధారణంగా టీవీల్లో సీరియల్స్ చూడటమో లేదంటే ఏదైనా అల్లికలో కొత్త వంటలో ట్రై చేయడమో చేస్తూ ఉంటారు. అయితే వీరు కొంచెం డిఫరెంట్. ఖాళీ టైం దొరికిందంటే పేకాట ఆడటం మొదలు పెట్టేస్తారు. వీళ్ళంతా ఒక చోట చేరి వెయ్యి పేక ముక్కేయి అంటూ కలిసికట్టుగా 3 ముక్కలాటలో మునిగిపోతారు. ఏదో కాలక్షేపం కోసం కాదండోయ్, డబ్బులు పెట్టి మరీ ఆడేస్తూ ఉంటారు. కట్టుకున్న భర్తను కన్న బిడ్డలను వదిలేసి రోజంతా పేకాటలోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. కొన్నాళ్ల నుంచి గుట్టుగా పేకాడుతున్న వీరు పోలీసులకు దొరకడం వెనుక భలే గమ్మత్తైన ట్విస్ట్ ఉంది. 6 మహిళల్లోని ఒకరి భర్త స్వయంగా పోలీసులకు ఉప్పందించాడు. తన భార్య రోజు పేకాటాడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంత పక్కా సమాచారం ఇచ్చాక పోలీసులు ఊరికే ఉంటారా? విశాఖ 4th టౌన్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా విశాఖలోని లలిత్ నగర్లో దాడులు చేశారు. 6 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 22,000 రూపాయల నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. చూశారుగా, పేకాటతో దారి తప్పిన భార్యకు బుద్ధి చెప్పేందుకు ఓ భర్త చేసిన సాహసంతో పేకాట రాణులంతా స్టేషన్ మెట్లు ఎక్కక తప్పలేదు. ఇన్నాళ్ళు 3 ముక్కలాటలో మునిగిన 6 ఆడోళ్లు అందరి ముందు అబాసుపాలయ్యారు.